రెఫరెండం పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామాలు ఆడుతుందా? 17కు 17 ఎంపీ సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తాననే ధైర్యం సీఎం రేవంత్కు ఉందా? కాంగ్రెస్ నేతలంతా ఈ రెఫరెండానికి కట్టుబడి ఉన్నారా? పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం ఎందుకు ఓట్లు వేయాలి? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని తెలిసే మోదీ ఆశీస్సులు కావాలని రేవంత్ కోరారా? వాచ్ ది స్టోరీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అప్పుడే కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలకు తెరలేపింది. అధికారంలోకి వచ్చిన 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండం పేరుతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని రెఫరెండం మాటెత్తుతోంది. 17కు 17 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డికి ప్రకటించే ధైర్యం ఉందా? కాంగ్రెస్ నేతలంతా ఈ రెఫరెండానికి కట్టుబడి ఉంటారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 17 సీట్లు గెలవకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరే దమ్ముందా అని సవాల్ చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లో కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టిన ఉద్యోగాలకు పత్రాలు ఇవ్వటం తప్ప కొత్తగా ఏం చేశారని నిలదీస్తున్నారు. ప్రాజెక్టులు కట్టారా? చెరువుల్లో పూడిక తీసి వాటిని నింపారా? రోడ్లు వేశారా? ఇండ్లు కట్టించారా? ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీఆర్ మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు ఆపినందుకు కాంగ్రెస్ కు ఓట్లు వేయాలా? రైతులకు నీళ్లు రాకుండా చేసి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు ఓట్లు వేయాలా అని జనం నిలదీస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం తప్పదనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపినట్లు తెలుస్తుంది. అందుకే రెఫరెండం మాటలు మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎలాగో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందనే భ్రమలోనే బీజేపీకి దగ్గరయ్యే యోచనలో రేవంత్ కామెంట్స్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా సీఎం రేవంత్ కు సవాళ్లు చేయటం, పారిపోవటం అలవాటేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కొడంగల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఎన్నో సవాళ్లు చేసిన రేవంత్ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. ఇప్పుడు చేసిన సవాల్కు కూడా గ్యారంటీ లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ సీఎం అవుతారంటూ రేవంత్ పదే మీటింగ్స్ లో చెబుతున్నారు. కానీ ప్రధానితో జరిగిన ఆదిలాబాద్ మీటింగ్ లో మాత్రం మోదీని ప్రసన్నం చేసుకునేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. బడే బాయ్ అంటూనే కేంద్రం ఆశీస్సులు ఉండాలంటూ కాకపట్టే పని చేశారు. అయితే రేవంత్ మాటలు విన్న కాంగ్రెస్ నేతలు అవాక్కవుతున్నారు. రాహుల్ గెలుస్తారని అంటూనే మరోసారి ప్రధానిగా మోడీని ఉంటారంటూ రేవంత్ మాట్లాడడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డబుల్ స్థానంపై సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రిక స్వేచ్ఛ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు పెన్నులు గన్నులుగా మారాయి. ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులకు సైతం కాంగ్రెస్ నేతలు అనుచరులు దిగుతున్నారు. గతంలో సచివాలయంలో అన్ని ఫ్లోర్లలో ఫ్రీగా తిరిగిన జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులను దుర్వినియోగం చేశారంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ ఇప్పుడు 6 పీఆర్ఓలను పెట్టుకోవడంపై సమాధానం చెప్పాలంటూ గులాబీ శ్రేణులు నిలదీస్తున్నాయి. ప్రజలనే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా సీఎం రేవంత్ మోసం చేశారంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ప్రధాని మోదీపై ఆయనకు ప్రేమ పెరిగిపోతుందంటూ కౌంటర్లు వేస్తున్నారు. దేశాన్ని అదానికి మోదీ దోచిపెడుతున్నారంటూ ఓవైపు రాహుల్ మొదలు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అదానితో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటుంది. డొల్లాగా మారిన గుజరాత్ మోడల్ తెలంగాణకు కావాలంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం పైన తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. దోచుకోవడం దాచుకోవడమే గుజరాత్ మోడల్ అని, అలాంటి ఫెయిల్యూర్ మోడల్ తెలంగాణకు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికే తెలంగాణ మోడల్ గా నిలిచిందని, దానిని కంటిన్యూ చేస్తే నెంబర్ 1 స్టేట్ గా నిలుస్తుందని సూచిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరువు వచ్చింది. ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్న దృశ్యాలే ఇందుకు నిదర్శనం. ఎండుతున్న పంటలు, వాటిని కాపాడుకోవడానికి ట్రాక్టర్లతో రైతులు నీళ్లు పోస్తుండటం అందరినీ కలచివేస్తుంది. మొన్నటి ధాన్యం కొనుగోలులో రైతులకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వారిని మోసం చేసింది.
వచ్చే పంట కొనుగోలు సమయంలో అయినా 500 బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇటు 25 లక్షల కుటుంబాల నుంచి 20,000 కోట్లు వసూలు చేసేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తారని నిలదీస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని దివాలా తీసిందని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు వచ్చిన 3 నెలల్లోనే 16,000 కోట్ల అప్పులు చేయడంపై కూడా తెలంగాణ సమాజం మండిపడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు అందాలని, లేకపోతే ఆందోళనకు దిగుతామని తెలంగాణ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది.